హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఏ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఈ ఒక్క మాట వింటే చాలు కొందరిలో టెన్షన్, మరికొందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. మన జాబ్ ఉంటుందా ఊడుతుందా, రోజు లక్షల మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. అయితే డేటా ఎంట్రీ నుంచి కస్టమర్ సర్వీస్ వరకు కూడా ఎన్నో పనులను ఇప్పుడు మన కళ్ళ ముందే ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంది ఇప్పటికే. కానీ ఇది కథలో ఒక భాగం మాత్రమే. ఇదే టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీలు సైలెంట్గా ఒక కొత్త పవర్ఫుల్ జాబ్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాయన్నమాట. అదే చీఫ్ ఏఐ ఆఫీసర్ అనమాట. చీఫ్ ఏఐ ఆఫీసర్ వీళ్ళ యాన్యువల్ శాలరీ మన దేశంలోనే సగటున 65 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా. అనుభవాన్ని బట్టి టాప్ కంపెనీల్లో ఇది ₹1,00,00,000 మార్కును కూడా దాటే అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఎవరి చీఫ్ ఏఐ ఆఫీసర్లు, టెక్ ప్రపంచంలో తెర వెనుక జరుగుతున్నటువంటి ఈ భారీ మార్పులేంటి, ఏఐ సృష్టిస్తున్నటువంటి ఈ కొత్త ఉద్యోగాల ప్రపంచంలోకి మనం కూడా అడుగు పెట్టాలంటే మనం ఏం చేయాలి, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏఐ భయం వెనక ఉన్నటువంటి నిజం ఒక్కసారి చూసుకోండి. ముందుగా మనం ఒక విషయం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏఐ అంటే మనల్ని ముంచేసేటువంటి సునామీ కాదు. చరిత్రలో కంప్యూటర్లో వచ్చినప్పుడు టైపిస్ట్ ఉద్యోగాలు పోయినాయి నిజమే, కానీ వాటి స్థానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటూ లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు అయితే పుట్టుకొచ్చినాయి. మరి ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరుగుతోంది. ఏఐ వల్ల పదే చేసేటువంటి పెద్దగా క్రియేటివిటీ అవసరం లేనటువంటి పనులు, రొటీన్ టాస్క్ని ఆటోమేటిక్గా అయిపోతున్నాయి. ఉదాహరణకు సింపుల్గా చెప్పాలంటే డేటా ఎంట్రీ కానీ, కస్టమర్ సర్వీస్లో రొటీన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కానీ మనం అంతా చూస్తూనే ఉన్నాం. చాట్ బాట్లు వచ్చేసినాయి కదా. అలా బిల్లింగ్ ప్రాసెసింగ్ లాంటి పనులకు కానీ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా ఎలాంటి తప్పులు లేకుండా చేయగలుగుతుంది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే WEF తన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025లో ఒక షాకింగ్ అండ్ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని అయితే చెప్పింది. టెక్నాలజీ అండ్ ఆర్థిక మార్పుల వల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.2 కోట్ల పాత తరహా ఉద్యోగాలు కనిపించకుండా పోతాయని చెప్పేసి అంచనా వేసింది. కానీ ఇదే నివేదిక మరోవైపు దాదాపు 17 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయని కూడా చెప్పింది. అంటే నికరంగా చూస్తే ఉద్యోగాలు అనేవి పెరగబోతున్నాయి. అసలు విషయం ఉద్యోగాలు అంతరించిపోవడం కాదు, వాటి స్వరూపం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. ఇక తక్కువ నైపుణ్యంతో అవసరమైనటువంటి పనుల స్థానంలో అధికంగా వ్యూహాత్మకంగా కానీ క్రియేటివిటీ, ఇంకా విశ్లేషణాత్మక నైపుణ్యాలు కానీ ఇలాంటి అవసరమైనటువంటి కొత్త రోల్స్ అయితే మనకి ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. ఈ మార్పు కోసం కంపెనీలకు దారి చూపించేటువంటి ఒక కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు. ఆయనే చీఫ్ ఏఐ ఆఫీసర్ అనమాట. ఈ చీఫ్ ఏఐ ఆఫీసర్ కొత్త హీరో గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం CEO కానీ, CTO కానీ, CFO కానీ ఇలాంటి పదవులు అయితే గురించి విని ఉంటాము. ఇప్పుడు ఈ జాబితాలోకి చాలా పవర్ఫుల్గా ఎంట్రీ ఇచ్చినటువంటి కొత్త రోలు చీఫ్ ఏఐ ఆఫీసర్, లేదంటే CAIO అంటారనమాట. లింక్డ్ఇన్ డేటా ప్రకారం ఏంటంటే గత 5 ఏళ్లలో CAIO లాంటి సీనియర్ ఏఐ పొజిషన్ల సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగిందండి. అసలు ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఏఐ కోసం ఒక ఆఫీసర్ ఎందుకు అని చెప్పి ఒక ప్రశ్న వస్తే, ఒకప్పుడు కంపెనీల వెబ్సైట్ని వ్యాపారంలో ఒక భాగంగా చూసేవి. కానీ ఇప్పుడు ఏఐ అలా కాదు. ఏఐ అనేది ఒక టూల్ కాదు, అది బిజినెస్ స్ట్రాటజీలో ఒక గుండెకాయ లాంటిది. ఒక ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి, కస్టమర్లతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా డీల్ చేయాలి, మార్కెటింగ్ని ఎలా చేసుకోవాలి, అలాగే భవిష్యత్తుని ఎలా అంచనా వేయాలి, ఇలా ప్రతి విషయంలో కూడా ఏఐ అనేది కీలకం కాబోతుంది అనమాట. ఈ ఏఐ విప్లవాన్ని కంపెనీ మొత్తం కూడా నడిపించడానికి ఒక కెప్టెన్ అనే వాళ్ళు కావాలి. ఆ కెప్టెనే చీఫ్ ఏఐ ఆఫీసర్ అనమాట. అంటే బోయింగ్, నైక్, డెల్, శాప్ ఇలాంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇప్పటికే చీఫ్ ఏఐ ఆఫీసర్లను అయితే రిక్రూట్ చేసుకున్నాయి. వీళ్ళు కేవలం టెక్ గురువులు మాత్రమే కాదు, పక్కా బిజినెస్ స్ట్రాటజిస్టులు కూడా అనమాట. వీళ్ళ బాధ్యతలు ఏముంటాయి అంటే, ఒకటి ఏ రోడ్ మ్యాప్ని గీయటం అనమాట. అసలు మన కంపెనీ లక్ష్యాలకు ఏని ఎలా వాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక స్పష్టమైనటువంటి ప్లాన్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. రెండోది ఏంటంటే సరైనటువంటి టూల్స్ ఎంచుకోవడం. అంటే ఏ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేయాలి, ఏది సొంతంగా తయారు చేసుకోవాలి, వాటిని అన్ని టీమ్స్కి ఎలా అందించాలి అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక థర్డ్ వన్ ఏంటంటే ఎథిక్స్ అంటే నైతిక నియమాలు. ఏని బాధ్యతగా ఎలా వాడాలి, కస్టమర్ల డేటా భద్రత ఏంటి, వల్ల ఎలాంటి వివక్షలు జరగకుండా ఎలా చూసుకోవాలి, ఇలాంటి కీలకమైనటువంటి రూల్స్ పెట్టి వాటిని అమలు చేస్తారన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. ఆల్గరిథంలను సురక్షితంగా ఉన్నాయా లేవా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసుకోవడం కూడా వీళ్ళ పనే. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే టీమ్ని సిద్ధం చేయడం, అంటే అప్ స్కిల్లింగ్ అనమాట. కంపెనీలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకు ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని భవిష్యత్తుకి సిద్ధం చేయడం కూడా
CAIOలో విధుల్లో ఉన్నటువంటి భాగమే అనమాట. ఒక మాటలో చెప్పాలంటే చీఫ్ ఏఏ ఆఫీసర్ ఒక కంపెనీకి ఏ రాజు లాంటి వాడు అనమాట. అందుకే వీళ్ళ జీతాలు కూడా ఆకాశంలో ఉంటున్నాయి. మన దేశంలో, భారతదేశంలో 1 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఏ లీడర్కి సగటున 45 లక్షల రూపాయల వరకు కూడా అందుకుంటున్నారు ఏడాదికి. ఇక 8 ఏళ్లకు పైగా 8+ ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ CAIOకి అయితే జీతం సగటున 87 లక్షల వరకు కూడా ఉందన్నమాట. అంటే టాప్ కంపెనీలు అయితే ఈ ప్యాకేజీ ₹1,00,00,000 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏ ఉద్యోగాల కొత్త ప్రపంచము అంటే ఇది చీఫ్ ఏ ఆఫీసర్ అనేది ఈ కథకు ఆరంభం మాత్రమే. ఏ సృష్టిస్తున్నటువంటి కొత్త ఉద్యోగాల ప్రపంచం చాలా పెద్దది. కేవలం కోడింగ్ తెలిసిన వారికే కాదు, రకరకాల స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం రాబోయే సంవత్సరాలలో అత్యంత వేగంగా పెరిగే ఉద్యోగాల్లో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టు టాప్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఏకంగా 40% వరకు కూడా పెరగవచ్చు అని చెప్పేసి అంచనా అనమాట. ఇక కొన్ని కొత్త తరం ఏ ఉద్యోగాలు ఏమున్నాయి అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఇది ఏతో మాట్లాడేటువంటి ఒక ఆర్ట్, ChatGPT లాంటి టూల్స్ నుండి మనకు కావాల్సినటువంటి పర్ఫెక్ట్ ఆన్సర్ని రాబట్టడానికి సరైనటువంటి వాళ్ళకి దానికి ఆదేశాలు, ప్రశ్నలు ఇట్లా ఇచ్చేవాళ్ళే ప్రాంప్ట్ ఇంజనీర్లు అంటారు. రెండోది ఏంటంటే ఏ ఎథిసిస్ట్ అంటారు. అంటే ఏ వల్ల సమాజంలో ఎలాంటి చెడు జరగకుండా చూసేటువంటి నైతిక బాధ్యత ఈ సైనికుడు వీళ్ళే అనమాట. ఏ ఆల్గారిథమ్స్ని పక్షపాతం లేకుండా న్యాయంగా పనిచేసేలా చూడటం వీళ్ళ బాధ్యత. ఇక థర్డ్ వన్ ఏంటంటే ఏ ట్రైనర్. ఏ మోడళ్లకు డేటానిచ్చి వాటికి శిక్షణ ఇచ్చి తర్వాత వాటి పనితీరుని ఇంప్రూవ్ చేసేటువంటి నిపుణులు వీళ్ళనమాట. వీళ్ళే ఏఐకి పాఠాలు చెప్పేటువంటి గురువులు అనమాట. ఫోర్త్ వన్ ఏంటంటే ఏఐ గవర్నెన్స్ స్పెషలిస్ట్. అంటే కంపెనీలు వాడేటువంటి ఏఐ మోడల్స్ ఎంతవరకు సేఫ్, డేటాని ఎలా వాడుతున్నాయి అని ఆడిట్ చేసేటువంటి నిపుణులు వీళ్ళు. భారతదేశంలో, మన దేశంలో వీళ్ళ ప్రారంభ జీతం కూడా ఏడాదికి 8 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే ఏఐ ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్. అంటే పాత వ్యాపార పద్ధతుల్లోకి ఏఐని ఎలా సక్సెస్ఫుల్గా తీసుకురావాలో కంపెనీలకు సలహాలు ఇచ్చేటువంటి నిపుణులు వీళ్ళు అనమాట. ఇక సిక్స్త్ వన్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అండ్ డేటా సైంటిస్ట్ అనమాట. ఈ సాంప్రదాయ ఏ రోల్స్కి డిమాండ్ ఇప్పుడు మరింత పెరిగింది. ముఖ్యంగా మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ల నియామకం అయితే 46% పెరిగినట్లుగా నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇవే కాకుండా ఏ ఏజెంట్, వర్క్ఫ్లో డిజైనర్ కానీ, సింథటిక్ డేటా ఇంజనీర్ కానీ ఇలాంటి కొత్త కొత్త రోల్స్తో ఉద్యోగాలు అయితే పుట్టుకొస్తున్నాయి. వీటికి టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, క్రియేటివ్ థింకింగ్ కానీ వీటికి చాలా ముఖ్యం అన్నమాట. మరి ఈ ఏ విప్లవానికి మనం అందుకోవడానికి మనం ఎంత రెడీగా ఉన్నామంటే, ఈ కొత్త ఉద్యోగాలు బాగున్నాయి కానీ వీటికి మనం ఎలా రెడీ అవ్వాలనేది ఇది మీలో చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న. సమాధానం ఒకటే, ఆగకుండా నేర్చుకోవటము, కొత్త స్కిల్స్ సంపాదించడము. మన దేశంలో ఒక చిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏ నిపుణుల కోసం కంపెనీలు వెతుకుతుంటే మరోవైపు సరైనటువంటి స్కిల్స్ ఉన్నవాళ్ళు దొరకడం లేదు అసలు. గూగుల్ అండ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ జాయింట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే యువత కాలేజీలో నేర్చుకున్నటువంటి స్కిల్స్కి కానీ కంపెనీలు కోరుకుంటున్నటువంటి నైపుణ్యాలకి మధ్య చాలా గ్యాప్ అనేది ఉందన్నమాట. కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు చూడట్లేదు, విమర్శనాత్మకంగా ఆలోచించేటువంటి క్రిటికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు కానీ, సమస్యలు పరిష్కరించే నేర్పు ఉన్నవాళ్ళు కానీ, ఏ టూల్స్ని తెలివిగా ఎలా వాడుకోవాలని తెలిసినటువంటి ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం అయితే వాళ్ళు వెతుకుతున్నారు. మరి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్స్తో మొదలు పెట్టండి. ముందుగా ఏ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది అనే ప్రాథమిక విషయాల మీద మీరు గ్రిప్ అయితే తెచ్చుకోండి. ఆన్లైన్లో ఎన్నో ఉచితమైనటువంటి కోర్సులు ఉన్నాయి, కోర్సురాలో ఉన్నాయి, ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే ఒక స్పెషలైజేషన్ ఎంచుకోండి. ఒక మహాసముద్రం, అందులో మీకు ఆసక్తిగా ఉన్నటువంటి ఒక విభాగాన్ని, ఉదాహరణకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ ఇలాంటివి ఎంచుకొని దాన్ని డెప్త్లోకి వెళ్ళండి, దాని లోతుల్లోకి వెళ్ళండి. థర్డ్ వన్ ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి. పైథాన్ కానీ, టెన్సర్ఫ్లో కానీ, పైటార్చ్ కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అండ్ ఫ్రేమ్వర్క్ల మీద మీరు పట్టు సాధించడం చాలా అవసరం అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. టెక్నికల్ స్కిల్స్ ఎంత ముఖ్యమో కమ్యూనికేషన్ కానీ, టీం వర్క్ కానీ, క్రియేటివిటీ కానీ ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యము. ఈ ఐడియాలని ఇతరులకు అర్థమయ్యేలాగా చెప్పడం కూడా ఒక కళ అనమాట. ఇక ఐదోది ఏంటంటే జిగ్జాగ్ కెరీర్కి రెడీగా ఉండండి. అంటే ఒకే రకమైనటువంటి పనికి అతుక్కుపోయే రోజులు అయితే పోయినాయి. భిన్నమైనటువంటి రోల్స్ని మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటెంట్ రైటింగ్ లేదంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కూడా స్కిల్స్ సంపాదిస్తేనే, నైపుణ్యం సంపాదిస్తేనే మీ కెరీర్ మరింత సేఫ్గా ఉంటుందన్నమాట. ఇక భవిష్యత్తులో స్థిరత్వం కంటే కూడా ఇలా బహుముఖంగా ప్రజ్ఞ ఉన్న వాళ్ళకే, ఎక్కువ అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే విలువ అయితే ఉంటుందన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలకు శత్రువు కాదు, మన భవిష్యత్తుకి తెరుచుకున్నటువంటి ఒక కొత్త
డోర్ అనుకోవాలి. అది కొన్ని పాత తలుపులు మూసేస్తే అంతకంటే 1000 రెట్లు పెద్దవైనటువంటి కొత్త అవకాశాల గేట్లను అయితే మనకు తెలుస్తుంది. భయపడి అక్కడే మీరు ఆగిపోతే మాత్రం చరిత్రలో వెనకబడిపోతారు. ధైర్యంగా మీరు ఆ మార్పుని స్వీకరించి కొత్త స్కిల్స్ నైపుణ్యాలు నేర్చుకుంటే మాత్రం భవిష్యత్ అంతా కూడా మనది అనమాట. ఇక చీఫ్ ఏఐ ఆఫీసర్ కావచ్చు, ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే ఒక ఏఐ ఎథిసిస్ట్ కావచ్చు, లేదా ఏఐ సృష్టిస్తున్నటువంటి ఈ కొత్త ఉద్యోగ ప్రపంచంలో మీకంటూ ఒక స్పెషల్ రోల్, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అనేది మీ చేతిలోనే ఉందన్నమాట. ఈ దిశగా మీరు ఈరోజే మీ ఫస్ట్ స్టెప్ అనేది వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీ కాలేజీలలో, గ్రూపులలో, వాటిలో కూడా షేర్ చేయండి. ఏఐ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఏఐ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అవ్వడం, నేను తప్పకుండా వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.